మీకు ఈ చిట్కా చెప్తున్నానండి. ఏంటంటే నైట్లో చేసి పెట్టుకొని పొద్దున మజ్జిగ కలుపుకొని తాగుతారు. అలా ఎప్పుడు చేయకండి. ఏ సీజన్లోనైనా ఎప్పటికప్పుడు చేసుకొని ఫ్రెష్గా తాగండి. రాగుల జావా ఇలా చేసుకోండి. ఇప్పుడు మనము రాగి జావా చేసుకున్నాము. రాగి పిండి ఒక 2 స్పూన్లు, 2 స్పూన్ల పెరుగు, ఇది కొంచెం మజ్జిగ చేసి పెట్టుకుందాము. ఇది ఉప్పు చిటికెడంతా. ఎసరు చిక్కగా కావాలంటే కొంచెం తక్కువ పోసుకోండి ఎసరు. కొంచెం పలసగా కావాలంటే కొంచెం ఎసరు ఎక్కువ పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకుందాం. ఎసరు వచ్చిందండి. ఇప్పుడు రాగి పిండి పోసుకుందాం. ఈ రాగి పిండిలో కొంచెం చల్లటి నీళ్ళు పోసుకొని ఇది మంచిగా ఉండలు లేకుండా ఇలా కలుపుకోవాలండి. షుగరు లేని వాళ్ళు కొంచెం బెల్లం వేసుకోండి, కొంచెం చిటికెడంతా ఉప్పు. ఇప్పుడు ఈ చల్లటి నీళ్ళ కలుపుకున్న రాగిది పిండిని ఇందులో వేడి నీళ్ళల్లో వేసుకుందాం. ఇలా కొంచెం మంచిగా ఉడికే వరకు స్టవ్ మీదనే పెట్టి ఉడికిద్దాం. రాగి జావా మంచిగా ఉడికిందండి. దింపేసుకోవడమే. ఇప్పుడు చాలా వేడి ఉందండి. ఈ వేడి చల్లారినాకనే మజ్జిగ పోసుకుందాం. జావా చల్లబడిందండి. ఇప్పుడు మజ్జిగ పోసుకుందాం. దీనిలో పోసుకొని ఇలా కలుపుకోవడమే. రాగి జావా రెడీ అయిపోయిందండి. మీరు కూడా చేసుకోండి.